ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుని డాక్టర్ ఇస్లాముద్దీన్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, హైడ్రా చేస్తున్న పని చాలా మంచిది. తెలంగాణలో ఉన్న చెరువులు ఈరోజు వేల సంఖ్యలో కబ్జాలకు గురైనవి. కానీ కొంతమంది నాయకులు, అసదుద్దీన్ ఓవైసీ లాంటి నాయకులు, అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒకటి అడుగుతున్నా నేను, మీరు బారిస్టర్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, తెలంగాణలో ముస్లింలో చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది అసదుద్దీన్ ఓవైసీ బారిస్టర్గా చేసిండు. మీరు ప్రభుత్వానికి నెక్లెస్ రోడ్ కూలగొట్టండి, జిహెచ్ఎంసీ ఆఫీస్ కూలగొట్టండి, దాని తర్వాత నా దగ్గర రండి అంటే మీరు చెరువుల మీ స్కూళ్ళు కాలేజీలో ఉన్నట్టు మీరే ఒప్పుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా అని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసదుద్దీన్ మాటలను గమనించాలని. అసదుద్దీన్ గారు, మీకు నేను అడుగుతున్నా, ఈరోజు మీరు దమాంలో ఉన్న, సౌదీ అరేబియాలో దమాంలో ఉన్న ఒక సముద్రంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దమాం నుంచి బహ్రీన్ వెళ్తుంది. అంటే మీరు ఆ సముద్రంలో ఉన్న బ్రిడ్జ్లను కూడా కూడగొట్టమంటారా? ఇప్పుడు బాంబేలో దాదర్ నుంచి వర్లికి సముద్రంలో బ్రిడ్జ్ కట్టారు. అది సముద్రంలో ఉంది, ఆ బ్రిడ్జ్ను కూలగొట్టమంటారా? మీరు కొంచెం న్యాయంగా మాట్లాడాలి. ఏదైతే ప్రజల కోసం ఆ నెక్లెస్ రోడ్ మీద ఉన్న రోడ్ కట్టారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ ప్రజల కోసం కట్టారు, మీ స్వార్థం కోసం కాదు కదా. అంటే ప్రభుత్వానికి రెచ్చగొట్టడం, తెలంగాణలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టడం, మీరు బాగుపడడం. ఈరోజు అసదుద్దీన్ గారికి అడుగుతున్నా, మీరు మీ చుట్టుపక్కల దాదాపు లక్షల సంఖ్యలో ముస్లింలకు ఇల్లు లేవు, లక్షల సంఖ్యలో ఇల్లు లేవు. మీరు చెరువులను, మీ కింగ్స్ గ్రూపు కానీ, మీ చిమ్మల్లాల్ సురేష్ కానీ, మీరు అందరు కలిసి చెరువులను వెంచర్లు చేసి అమ్మేశారు ముస్లింలకు. ఇప్పుడు దాదాపు 52,000 ఎకరాలు మీ దోస్తు, మీ మామ కేసీఆర్, నువ్వు మామ అంటావు కదా కేసీఆర్ను, 52,000 ఎకరాలు కేసీఆర్ 10 సంవత్సరాలు మాయం చేసిండు. ఎప్పుడైనా అడిగినావను? ఆ 10 సంవత్సరాలు 52,000 ఎకరాల్లో కనీసం ఒక 1000 ఎకరాల్లో కూడా ముస్లింలకు ఇల్లు కట్టిస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఒక్కడు కూడా ఇల్లు లేకుండా ఉండకపోతుండే. ఈరోజు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంటి? కబ్రస్థాన్లో ఒక మనిషి చచ్చిపోతే 1,00,000, 2 లక్షలు కట్టాలా, అక్కడ శవం ఇప్పుడు పాతి పెట్టాలా? నువ్వు 20 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డుకు ఒక మెంబర్గా ఉండి, 20 సంవత్సరాల నుంచి ఒక ఎంపీ లీగల్గా ఒక మెంబర్ ఉంటారు, మీరు 20 సంవత్సరాల నుంచి మెంబర్ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మెంబర్లు ఉన్నారు, మీ ఎమ్మెల్సీలు మెంబర్లు ఉన్నారు. వక్ఫ్ బోర్డును సర్వనాశనం నువ్వు మరి కేసీఆర్ ఇద్దరు కలిసి సర్వనాశనం చేసిండు. ఆ వక్ఫ్ బోర్డును, ఆ భూములను రికవరీ చేయాలనే నువ్వే స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మెమోరాండం ఇవ్వాలా, వక్ఫ్ బోర్డు భూములు రికవరీ చేయాలని. ఎందుకు నీకు భయం వేస్తుందా? 1000 ఎకరాలు నువ్వు కబ్జా చేసుకున్నాని భయం వేస్తుందా? ఇది ప్రజలకు, తెలంగాణలో ఉన్న ముస్లిం సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి కోరుతుంది. మళ్ళీ నీకు హెచ్చరిస్తుంది, ఒకవేళ తెలంగాణలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఏదైతే హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేస్తుంది ప్రజల కోసం. ఈరోజు రోడ్ల మీద నీళ్లు పోతుంది, రోడ్ల ఒక 20 నిమిషాలు వర్షం పడితే రోడ్లు నిండిపోతున్నాయి నీళ్లతోటి. ఎందుకు? చెరువులు లేవని. ఈరోజు ఈ వర్షాకాలంలో కూడా ఇంత వేడి అవుతుంది, ఎందుకు? చెరువులు లేవని. మొత్తం చెరువులు కబ్జాలు చేసుకొని, చెరువులను నాశనం చేసుకొని ఈరోజు ప్రభుత్వాలను, తెలంగాణలో ఉన్న ముస్లింలను రెచ్చగొడతారా? రెచ్చపోయే ప్రసక్తే లేదు. నేను తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు చేసే పని చాలా మంచిది. తెలంగాణలో ఉన్న ముస్లింలు, యావత్ ముస్లింలు మీ వెనుక ఉంటారు. నేను తెలంగాణలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు కేసీఆర్ 52,000 ఎకరాలు మాయం చేసిండు. ఎండోమెంట్ భూములను కూడా ఆ పవర్ హైడ్రాకి ఇచ్చి అది రికవరీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రజలకు విన్నపం చేస్తున్న తెలంగాణ ప్రజలు, యావత్ సమాజం హైడ్రా వెనకాల, రేవంత్ అన్న వెనకాల ఉండాలని విన్నపం చేస్తున్నారు.